పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ప్రజలు నాగుల చవితి పూజలు నిర్వహించారు. మహిళలు, పురుషులు భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచే పుట్టల వద్ద పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేసి పాలు పోసి హారతలిచ్చి నైవేద్యాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జంట నాగులకు అభిషేకాలు నిర్వహించారు. దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసి పాలు పోయటం ద్వారా నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మంత్రహీనం త్యాహీనం భక్తిహీనం స్థితం అత్యంత విశిష్టమైన నాగుల చవితి పర్వదినాన పల్నాడు జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన నాగుల చవితి పర్వదినం సందర్భంగా చిలకలూరిపేటలో కలహరి హరక్షేత్రంలోని నాగేశ్వర స్వామి పుట్టనందు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుని పుట్టలో పాలు పోసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు శుభదినము నాగుల చవితి. సకల పాప విమోచనానికి ఇది మంచి సుదినము. ఈరోజు పుట్టలో పాలు పోసిన స్థితి భక్తునికి కానీ ఎవరైతే పాలు పోసినట్టయితే సర్వ పాపములు సర్వ దోషములు పోను. ఈ చవితి రోజున వచ్చి ఈ నాగుల చవితి రోజున పాలు పోసిన వాళ్ళు ఏ భక్తులైనా సరే పాల్గొచ్చిన సర్వ పాప హరణం జరుగుతుంది, సర్వ పాప విమోచన జరుగుతుంది. అదేవిధంగా ఇదే నాగుల చవితి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ పుట్టలో ఈ రోజు కన్నా పాలు పోసినట్టయితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరి సదా వాళ్ళు సుఖాన్ని నిలవేళ జీవితాంతము అనుభవిస్తారని చూస్తే. జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తూ తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వైభవంగా నాగుల చవితి ఉత్సవాలను నాగపుట్ట వద్ద తొలి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు ఆలయ అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం, ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి గ్రామంలోని స్వయంభూగా కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో నాగుల చవితి వేడుకలను ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు శ్రీ స్వామివారి ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులచే స్వామివారికి తొలి పూజ, పంచామృత అభిషేకం నిర్వహించి భక్తులకు నాగపుట్ట స్వామివారి దర్శనం కల్పించారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ కలెక్టరేట్లో పెద్ద ఎత్తున మహిళలు నాగేంద్రుడికి పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పుట్టల వద్దకు వచ్చి చిమ్మిలి, చలివిడి, వడపప్పు, పానకం నాగేంద్రుడికి నివేదించి పూజలు నిర్వహించారు.
నాగుల చవితిగా జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగా మహిళలు చవితి పర్వదినం రోజున నాగేంద్రునికి పూజలు నిర్వహించి ఆ పుట్ట మన్నును చెవికి పెట్టుకుంటే కడుపు చలవ వస్తుందని మహిళల నమ్మకం. అందులో భాగంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు నాగుల చవితి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రకృతితో మనిషి మమేకమై ఉండడానికి నిదర్శనం నాగుల చవితి అని పవిత్ర కార్తీక మాసంలో వచ్చే మొదటి వేడుక నాగుల చవితి అని చెప్పవచ్చు. అలాంటి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నాగుల చవితి వేడుకలు శనివారం శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించి చవితి వేడుకలు శాస్త్రోక్తంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, రణస్థలం, ఆముదల వలస, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో ఎంతో కోలాహలంగా నాగుల చవితి వేడుకలు జరుపుకున్నారు.